హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వాటర్ లేకుండా చికెన్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 kg అయితే చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక 4-5 పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో, కారం, ఉప్పు, హోల్ గరం మసాలా, ఒక చిన్నదైతే నిమ్మకాయ తీసుకున్నాను, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, పెరుగు అండి. కడాయి అయితే పెట్టుకున్నానండి స్టవ్ పైన. కడాయి వేడైన తర్వాత అదైతే వేరుశనగ నూనె అయితే పోసుకుంటున్నాను. ఒక ఇలాచి, 2 లవంగాలు, దాల్చిన చెక్క అయితే వేసుకుంటున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా. ఆనియన్ అయితే నేను కొద్దిగా ఎక్కువగా తీసుకున్నానండి. ఆనియన్ అయితే వేసుకుంటున్నా. ఆనియన్ అయితే మగ్గేంత వరకు మళ్ళీ కలుపుకొని అయితే మగ్గేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఆనియన్ అయితే ఎలా మగ్గిందో, బాగా మగ్గింది కదండి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే హోల్ గరం మసాలా వేసుకుంటున్నా. గరం మసాలా అయితే తక్కువనే వేసుకోవాలండి. ఇప్పుడైతే కొబ్బరి తురుము వేసుకుంటున్నా. నేనైతే పోపులోనే వేసుకుంటాను. కర్రీ మధ్యలో అయితే ఇది పచ్చి వాసన వస్తుంది. దీన్ని అయితే ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచుకోవాలండి, కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ అయితే అప్పుడప్పుడైతే నేను ఇలా చేసుకుంటాను. కొన్నిసార్లు అన్నీ అందులో కలుపుకుంటా. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చికెన్కి పట్టించి చేసుకుంటా. అప్పుడప్పుడైతే ఇలా మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఉంచుకుంటా. ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనైతే మంచి టేస్ట్ వస్తుందండి, జ్యూసీగా ఉంటుంది. మనం ఉప్పు కారం వేయక ముందుకే ఈ విధంగా చికెన్ అయితే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రై అంటే ఫ్రై కాదు, ఇలా మగ్గనివ్వాలి. ఆయిల్ ఇలా పైకి వేరుకునేంత వరకు అయితే మగ్గనిస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మనం ఒక 5 నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టుకుందాం.
చూడండి ఆయిల్ అయితే ఎలా బయటికి వచ్చిందో. ఇప్పుడైతే కప్పు పెరుగు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకుందాం. ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇందులో మనమైతే వాటర్ పోసుకోవట్లేదు. ముక్క ఉడికేంత వరకు అయితే మనం మూత పెట్టుకుందాం. నేనైతే ఇందులో వాటర్ పోయట్లేదండి. ఇది గ్రేవీ మొత్తం ముక్కకు పట్టుకునేంత వరకు ఇలా కలుపుకుందాం. ఇది మొత్తం దగ్గరికి వస్తుందండి. చూడండి వాటర్ లేకుండా ఎంత బాగా అయిందో. కొందరికి వాటర్ అంటే వాటర్ పోస్తేనైతే ఇష్టం ఉండదు కదా. ఇలా గ్రేవీ లాగా మంచిగా రైస్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా. ఇప్పుడైతే మనం ఒక లెమన్ అయితే ఒక చిన్నదైతే ఇందులో రసం పిండుకుందాం. ఒకసారి అయితే దీన్ని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉంచుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఏమైనా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి కర్రీ అయితే ఎంత బాగా అయిందో. ఇలా అప్పుడప్పుడు మీరు కూడా చేసుకోండి. గ్రేవీ కూడా బాగానే ఉందండి, చాలానే ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఎంత బాగుందో. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా. మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.